జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. భాస్కర్ అఖిల్ అడగగానే అన్ని కోరికలు తీర్చావు. ఇప్పుడు నువ్వే కష్టాల్లో ఉన్నావు. ఎలా అభి వాళ్ళని అమెరికా పంపిస్తావు? మా చిన్నప్పుడు మనం కష్టాల్లో ఉండేవాళ్ళం అమ్మా. కానీ ఏ రోజు మీరు కానీ నాన్న కానీ మా ఇష్టాల్ని కాదనలేదు. మేము అడిగింది ఇచ్చారు. అందుకని ఇప్పుడు మా పాత్ర మీరు పోషిస్తున్నారా అభి? ఏమా వసు, అభికి నువ్వైనా చెప్పాలి కదా. ఆయన చేసేది చెడ్డ పనైతే తప్పని నేను చెప్పేదాన్ని మావయ్య. నాకు బన్నీ ఎంతో, అఖిల్ కూడా అంతే. అమెరికా వెళ్ళాలని అఖిల్ ఇష్టపడుతుంటే వద్దని ఎలా చెప్పను మావయ్య? ఒకసారి సొంతంగా బిజినెస్ చేయడం వద్దని చెప్పి అఖిల్కి శత్రువునయ్యాను. మళ్ళీ ఆ తప్పు చేయదలుచుకోలేదు. అప్పుడు నువ్వు చెప్పింది అఖిల్ మంచి కోసమే కదా వసు? ఇప్పుడు మేము చేస్తుంది కూడా అఖిల్ మంచి కోసమేనమ్మా. ఇప్పుడు కూడా మేము వద్దని చెప్తే మళ్ళీ శత్రువులం అవుతాం. అందుకని అఖిల్ని దూరంగా పంపిస్తావా అభి? దూరపు కొండలు నునుపని నీకు మాత్రం తెలీదా? అఖిల్కి తెలియదు నాన్న. మనకి దూరంగా వెళ్ళిపోతే బాగుపడతానని భ్రమపడుతున్నాడు. ఎక్స్పీరియన్స్ అయితే కానీ అఖిల్కి తెలిసి రాదు. అఖిల్కి అనుభవం రావాలన్నా. అందుకే ఒప్పుకున్నాను. అమెరికాలో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారని హారిక అంటుంది మావయ్య. డబ్బులు ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అని, డబ్బులు లేకపోతే అందరూ మొహం చాటేస్తారని. అను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయనకి నాకు తెలిసింది. అమెరికా వెళ్ళాక హారిక కూడా తెలుస్తుంది. మనుషులు ఎలా ఉంటారో అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా ఆ ఫ్రెండ్స్ అఖిల్కి హారికి హెల్ప్ చేస్తే వెల్ అండ్ గుడ్. హ్యాపీగా బతికేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. మీ ముగ్గురు కలిసుండడం మాకు కావాలభి. ఈ కుటుంబం చెల్లాచెదురవ్వడం మాకిష్టం లేదు. కష్టంగా కలిసి ఉండటం కంటే ఇష్టంగా విడిగా ఉండటం మంచిది కదత్తయ్య. సారీ ఇలా అంటున్నందుకు. ఒక అమ్మగా, ఆడదానిగా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. బిడ్డల్ని మనం ఎంతగా ప్రేమించినా వాళ్ళని 9 నెలలకు మించి కడుపులో ఉంచుకోలేమత్తయ్య. వాళ్ళని కనాల్సిందే, పెంచి పెద్ద చేయాల్సిందే. దూరంగా వెళ్ళిపోతామంటే బాధని మనసులో దాచుకుని పైకి ఒప్పుకోవాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.